హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటే చాలా 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 బాధేస్తుంది భయ్య. విజనరీ లీడర్. హైదరాబాద్ని ఆయన ఒక్క చేత్తో అద్భుతంగా సృష్టించిన వ్యక్తి. సెల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి. ప్రపంచానికి పచ్చదనం అంటే ఏంటో తెలియజేసిన వ్యక్తి. కరోనాని ఒంటి చేత్తో ఓపగలిగిన వ్యక్తి. ఆయన చెప్పారు, నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళని. ఇటువంటి ద గ్రేట్ లీడర్ కి ఇంత పెద్ద కష్టం వచ్చిందంటే దానికి కారణం ఎవరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పాపం ఆయన చేసేది శ్రమ శ్రమ కష్టపడుతున్న 75 సంవత్సరాల వయసులో కూడా ముసలివాడై ఉండి వృద్ధుడై ఉండి నడిచి నడవలేక మాట్లాడలేక నిలబడి వణుకుతా కూడా ప్రజలకి సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉందని చెప్తూ ఉంటారే, అటువంటి వ్యక్తికి ఇంత పెద్ద ప్రాబ్లమా? అన్నవు ఊరిస్తున్నావు చాలు, సిల్క్ సింత చూయించినట్టు జ్యోతిలక్ష్మి కనిపించకుండా డాన్స్ చేసినట్టు ఏందన్నా ఇదని మీరు అడిగితే మాత్రం ఆ మాత్రం ఉండాలి భయ్యా. ఆ విజనరీకి ఆ మాత్రం ముందు బిల్డప్ ఇస్తేనే తర్వాత పాపం అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే 4వసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయినా ఏం లాభం? ఒక్కటంటే ఒక్క పథకం ఆయన సొంతగా సృష్టించి ప్రజలకు అందించింది లేకపాయే. పాపం ఏ పథకాలు పెట్టినా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్న పాపానికో ఏమో తెలియదు కానీ అన్నిటికీ ఎన్టీ రామారావు గారి పేరే పెట్టాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఎంత పెట్టి ఏం చేసినా కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీని ఎవడూ గుర్తించట్లా. ఆయన ఏమి చేయని వ్యక్తిలాగే మిగిలిపోతున్నాడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ, దీనికి నువ్వు ఎన్ని పేర్లన్నా మార్చుకో, ఎన్టీఆర్ వైద్య సేవ అనుకో, ఇంకోటి అనుకో, చంద్రబాబు నాయుడు సూపర్ సేవ అనుకో, ఏమైనా అనుకో, చివరికి ప్రజలంతా వచ్చి ఆరోగ్యశ్రీ ఉందా నీకు, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయా, ఆరోగ్యశ్రీ ఉంటే వెళ్ళొచ్చమ్మా అని చెప్తారు. కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ఉందా, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని ఎవడో అడగడు. అంటే సృష్టి ఎవడు చేశాడో వాడిపైనే అది రిజిస్టర్ అయి ఉంటుంది. ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైన పథకం. దానిపైన ఆయన పేరే ఉంటుంది. ఆయన చూసినప్పుడల్లా ఆరోగ్యశ్రీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన చెరిపేసి అక్కడ నువ్వు ఎన్టీఆర్ బొమ్మ పెట్టినా, చంద్రబాబు బొమ్మ పెట్టినా, చివరికి లోకేష్ బొమ్మ పెట్టినా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తాడు. అందులో ఏం చేయడానికి ఏం లేదు. 108 సర్వీస్ కుయ్ 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 అంటూ అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాటలు ప్రజల చెవుల్లో మార్మోగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా. పాపం చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు పేరు మార్చినా ఆరోగ్యశ్రీ పేరు మార్చడం ఎవడూ మార్చలేకపోతున్నాడు. ప్రజల హృదయాల్లో అలా పాతుకుపోయింది. పోనీ ఓకే, ఇప్పుడు ఏమైనా గొప్పగా చేస్తున్నారా మన చంద్రబాబు నాయుడు గారు అంటే మళ్ళీ సేమ్. అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఒక పథకం అమ్మఒడి. నువ్వు అమ్మఒడిని తీసుకెళ్లి తల్లికి వందనమన్నా, తల్లికి ప్రణామం అన్నా, తల్లికి పొర్లు దండాలన్నా కూడా చివరికి అమ్మఒడి వచ్చింది, మాకు అమ్మఒడి వచ్చిందని చెప్పుకున్నారు ఇప్పుడు విలేజెస్ లో ప్రజలు. అంటే సృష్టి ఎవడు చేశాడు? జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని పేర్లన్నీ పెట్టుకో అమ్మఒడికి, తల్లికి వందనం పెట్టుకో, పొర్లు దండాలు పెట్టుకో, చివరికి అమ్మఒడే అంటూ ఉన్నారు. పోనీ ఇక్కడైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పేరు క్రెడిట్ వచ్చిందంటే ఆయన సృష్టించిందే కదా. ఏది ఏం చేసినా దీనికి రూపకల్పన చేసింది. మీరు సలార్ మూవీ చూసినట్లయితే అందులో ఒక డైలాగ్ ఉంటది, ఆ సీలు సృష్టించిందే వాడురా అని అలా చెప్తాడు. ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందే జగన్మోహన్ రెడ్డి రా. ఎవడొచ్చినా ఎన్ని పేర్లు మార్చినా పేదలు చదువుకుంటున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని పేర్లు మార్చినా చివరికి అమ్మఒడి వచ్చిందని చెప్పుకున్నారు ఇప్పుడు కూడా ప్రజలు. నువ్వు ఎంత పబ్లిసిటీ ఏం చేసుకో, ఎన్ని సంవత్సరాలైనా కష్టపడు, అమ్మఒడి అమ్మఒడే. నువ్వు తల్లికి వందనం అన్నా ఉపయోగం లేదు, తల్లికి పొర్లు దండాలన్నా ఉపయోగం, తల్లికి రివర్స్ నమస్కారం అన్నా ఉపయోగం లేదు. ఇప్పుడు చాలా మంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బీజమే ఇప్పుడు చచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు చెయ్యటానికి నాంది పలికింది. ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి చెప్పిన మాటలే ఇప్పుడు సంక్షేమం రూపంలో మాకు అందాయి. ఇది జగన్మోహన్ రెడ్డి మాకు పెట్టిన భిక్ష అంటున్నారు. ఏంటిది? పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గుర్తించరా?
గుర్తించరా? అంటే ఎలా గుర్తించాలన్నా? ఎలా గుర్తించాలి? ఆరోగ్యశ్రీ పేరుని తీసుకెళ్ళి ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టాడు. కాపీ కొట్టాడు. ఆ తర్వాత అమ్మఒడిని తీసుకెళ్ళి తల్లికి వందనం అన్నాడు. రైతు బంధు తీసుకెళ్ళి ఇంకోటి రైతు నేస్తం అంటున్నాడు. నేస్తమన్నా బంధు అన్న ఒకటే కదా. ఇలా కాపీలు కొడుతుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడికన్నా పేరు వస్తుంది. మహా అయితే మహానాడు చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకోమనండి. మహానాడు లో దగ్గర 100 కోట్లు విరాళాలు వచ్చినాయి కదా, దాని గురించి పెట్టుకోమనండి. అది కూడా కాదంటారా, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అని పెట్టుకోమనండి, గుర్తుపడతారు. హెరిటేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చేది. అలా అన్నమాట. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మరిచిపోలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరిచిపోలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇంజనీరింగ్ విద్య అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు మెడికల్ విద్య అంటే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఎంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఆయనకంటూ ఒక పథకం క్రియేట్ చేయడం రాలా. ఆయన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవడానికి అత్యంత విలువైనటువంటి ఒకనొక్క పాయింట్ కూడా లేదు. ఐడిక్ సిటీని డెవలప్ చేసే అంటాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వాళ్ళు ఎవరెవరో చేశారు, దాని గురించి కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటున్నారు. అమరావతి మునిగిపోయింది, డబ్బులు సరిపోవు, అసలు మీరు డబ్బులు ఇవ్వమని ప్రపంచ బ్యాంక్ చెప్పింది అని నారాయణ అంటాడు. అంతెందుకు నారాయణ అనేది పక్కన పెట్టేద్దాం. బాలకృష్ణ అల్లుడు ఆయన కూడా సేమ్ అన్నాడు, అమరావతిలో రాజధాని కట్టడానికి వీల్లేదు, కడితే గిడితే ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్నటువంటి వైజాగ్ లో కట్టాలి అని చెప్పి. అంటే అర్థం చేసుకోండి, ఎన్ని చేసినా భయ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడే నువ్వు తల్లికి వందనం పెట్టిన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీయే నువ్వు ఎన్టీఆర్ వైద్య సేవ అన్నా ఇంకోటి అన్నా కూడా ఏదైనా చేసుకో, నీ పథకాలు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ను ప్రజలు గుర్తించరు, నీకు వాల్యూ ఉండదు, నువ్వు ఎంత చేసినా వేస్ట్, అంతా అసమే. ఇప్పుడు అమ్మఒడి పడిందని ఊళ్ళల్లో అనుకుంటున్నారు, కానీ తల్లికి వందనం పడిందని ఎవరు అనుకోవట్లేదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.